ఎప్పుడైనా సరే మోక్షం కావాలి అంటే వినా జ్ఞానేన సర్వజ్ఞా నైవ ముక్తి కదాచన, జ్ఞానము లేనిది మోక్షము రాదు. ఇది గొప్ప మాట. జ్ఞానాదేవహి కైవల్యం అని అనేక మనం చెప్పుకున్న ఆ మాట. ఆ జ్ఞానం రాక భ్రమతాం కాలచక్రిత్ర నరాణాం త్రిగుణాత్మకే, ఆ జ్ఞానము లేకపోవడం వల్లే త్రిగుణాత్మకమైన కాలచక్రంలో నరులు తిరుగుతూ ఉంటారు. ఆ జ్ఞానం కావాలి అంటే కావలసింది ముందు పాపసంహారం. పాపసంహారం అయితేనే ముందు శ్రద్ధగా వినగలంట. ఆ విన్నదానిలో క్రమక్రమంగా చిత్తశుద్ధి కలిగరి అప్పుడు ముక్తికి అవసరమైన జ్ఞానం కలుగుతుంది. ఆ రెండింటినీ ఇవ్వగలుగుతూ అంటే పాపసంహారం చేస్తూ ముక్తికి అనుగుణమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన రసమయమైన గ్రంథం పేరే భాగవతం. అత సర్వరసోపేతం పుణ్యం భాగవతం, పావనం ముక్తిదంగుహ్యం ముముక్షాణం సదా ప్రియం. అది పావనమైనది అనగా మనల్ని పవిత్రుల్ని చేయనది, ముక్తిని ఇచ్చినది. గుహ్యం అనగా రహస్యమైనది.